హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద మినీ నవల. కథ పేరు స్వర్ణ తటాకం. చంద్రగిరి సామ్రాజ్యము స్థాపించబడినప్పటి నుంచి చంద్రవంశ రాజుల పాలనలోనే ధర్మం తప్పకుండా పాలించబడుతోంది. వారి పాలనలో ప్రజలు 3 పువ్వులు 6 కాయలు సంవత్సరానికి 3 పంటలతో కళకళలాడుతూ కాలం గడుపుతున్నారు. ఈ కథ జరిగే నాటికి చంద్రగిరిని చంద్రసేన మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు లేక కలిగిన ఏకైక పుత్రుడు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడికి చిన్నతనంలోనే మాతృవియోగం జరిగింది. అయినా తల్లి తండ్రి తానే అయ్యి పుత్రుణ్ణి అరచేతిలో పెంచాడు చంద్రసేనుడు. ఇంద్రసేనుడంటే అతడికి పంచప్రాణాలు. తన కుమారుడు చంద్రవంశ రాజుల కీర్తి ఇనుమడింపగల జేయుడని, చంద్రగిరి సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని దేశాలన్నిటికీ మకుటాయమానంగా చేయగలడని ఆశిస్తూ ఉండేవాడు. చంద్రగిరి రాజవంశ గురువు సరస్వతి పుత్ర బిరుదాంకితుడు, సకల మంత్రతంత్ర యంత్ర శాస్త్ర పారంగతుడు అయిన భరద్వాజుడు ఇంద్రసేనుణ్ణి 64 కళల్లోనూ, రణరంగ విద్యల్లోనూ, మంత్రతంత్ర శాస్త్రంలోనూ, రాజనీతిలోనూ తనంత మేధావిని చేశాడు. ఆ రోజు ఇంద్రసేనుడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతోంది. 21వ సంవత్సరంలోకి అడుగుబడి ఆజానుబాహుడై ధీశాలి అయి అసమాన సౌందర్యవంతుడైన తమ యువరాజుకి పట్టాభిషేకం జరుగుతుందని తెలిసిన ప్రజలు ఎన్నో కానుకలు తెచ్చారు ప్రేమపూర్వకంగా. ఇంద్రసేనుడికి యువరాజ్య పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ప్రజలకు ఎనలేని కానుకలు సమర్పించాడు యువరాజు ప్రేమతో. చిరంజీవ సుఖీభవ, కీర్తికాంత నీకోసం ఎదురుచూస్తోంది. నీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వెలుగొందే రోజు వచ్చింది అంటూ కాషాయ వస్త్రాలు ధరించిన యోగి పుంగవుడొకడొచ్చి ఆశీర్వదించాడు ఇంద్రసేనుణ్ణి. భరద్వాజుడు ఆయనను సకల మర్యాదలతో గౌరవించాడు. మహారాజు ఆయనను ఉచితాసనం పైన కూర్చుండబెట్టాడు. యువరాజు ఇంద్రసేనుడు ఆయన పాదాల్ని కడిగి ఫలపుష్పాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేస్తూ, స్వామి, దేశ దేశాలు తిరిగే తమరు ఎన్నో చిత్ర విచిత్రమైన విషయాలు చూసి ఉంటారు. మీరు చూసిన చిత్రాల్లో చిత్రమైందేంటి అని ప్రశ్నించాడు. అప్పటికి సభ ముగిసింది. సభలో మహారాజు, మంత్రి, సేనాని, రాజగురువు, యువరాజు, యోగీశ్వరుడు మాత్రమే ఉన్నారు. అందరూ ఆసక్తితో యువరాజు అడిగిన ప్రశ్నకు యోగీశ్వరుడు ఏమి వింత విషయాన్ని చెప్తాడోనని ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, మానవ జన్మ నీటి బుడగ లాంటిదని సకల శాస్త్ర పారంగతుడివైనా నీకు చెప్ప పనిలేదు. ఈ కొద్ది జీవితకాలంలోనే మనం ప్రజలకు, ప్రపంచానికి మంచి చేసి కీర్తి తెచ్చుకోవాలి. ఈ అశాశ్వతమైన శరీరం నశించినా ఆ కీర్తి ఈ ప్రపంచంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలము ఉండిపోతుంది. ఇందుకు ఒక్క మార్గం చెప్తాను. ఇక్కడకు ఈశాన్య దిక్కుగా 50 ఆమడల దూరంలో మిత్తికొండ అని పిలువబడే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము 10 ఆమడల వైశాల్యం గలది. దాని లోయలోనే మంత్రాల మర్రి అనే పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ చెట్టు వింతల్లోకెల్లా వింతైనది. నీలాంటి ధీరులకు అది సవాలు. దాని రహస్యాన్ని భేదించి అమూల్యమైన నిధులతో పాటు అపురూప సుందరి అయిన నాగకన్యను పొంది జీవితాన్ని చరితార్థం చేసుకో అన్నాడు యోగీశ్వరుడు. మహానుభావ, మంత్రాల మర్రి రహస్యం తెలుసుకోవాలని, మీరు చెప్పిన నిధులను వశపరుచుకోవాలని, ఆ నాగసుందరి కథ ఏమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగానే ఉన్నది. నేను ఈ క్షణంలో బయలుదేరతాను అన్నాడు ఇంద్రసేనుడు అతడికి నమస్కరించి. విజయోస్తు అంటూ 2 చేతులు అతని శిరస్సు మీద ఉంచి దీవించాడు యోగి. ఆ తర్వాత అందరి వద్ద సెలవు తీసుకుని కన్యాకుమారి వైపు వెళ్ళాడు ఆయన. యువరాజు ముందుగా రాజగురువు భరద్వాజునకు నమస్కరించి అనుమతి అడిగాడు. ఆయన చిరునవ్వుతో తల పంకించి, దీర్ఘాయుష్మాన్ భవ, వెళ్ళిరా నాయనా అంటూ దీవించాడు. మహారాజు చంద్రసేనుడు సేనానిని పిలిచి ఉత్తమ అశ్వాన్నొక దానిని అశ్వశాల నుంచి తెప్పించాడు. ఇంద్రసేనుణ్ణి ఆప్యాయతతో కౌగిలించుకొని, ఇంద్రసేన, చంద్రవంశ రాజులు సాహసవంతువులు అనే మాట నువ్వు నిలబెట్టాలి. క్షత్రియుడివై పుట్టినందుకు సాహస కార్యాలు చేయక తప్పదు
వెళ్ళిరా అంటూ చంద్రసేనుడు దీవించాడు కొడుకుని. ఇంద్రసేనుడు గుర్రం ఎక్కబోతూ గురువుకు పాదాభివందనం చేశాడు. ఇంద్ర, సకల శాస్త్ర పారంగుతుడువు, అసమాన బలపరాక్రమవంతుడివి, అన్నిటికంటే దేవదేవుని వరమున పుట్టినవాడవు, నీకు సర్వదా జయము కలుగుగాక అంటూ దీవించాడు రాజగురువు. ఇంద్రసేనుడు ఉత్తమ జాతి పంచకళ్యాణిని అధిరోహించి కళ్ళాలు లాగి చెళ్ళుమనిపించాడు. మరు క్షణంలో గుర్రము నేల మీద కాకుండా నింగిలో పయనిస్తున్నట్లు మెరుపులాగా మాయమైంది క్షణంలో. సూర్యుడు పడమటి దిక్కున విశ్రాంతి తీసుకునే సమయానికి మిత్తికొండ ప్రాంతానికి చేరుకున్నాడు ఇంద్రసేనుడు. ఆ ప్రాంతము దట్టంగా చెట్లు చేమలతో నిండి ఉంది. పర్వతము యోగి చెప్పినట్లు నిజంగానే 10 ఆమడల దూరం విస్తరించి ఉంది. ఆ పర్వతాగ్రాన్నించి వచ్చే చల్లని పిల్లగాలులు అతన్ని సేదదీర్చాయి. గుర్రాన్ని దిగి మెల్లిగా పర్వత లోయలోకి నడిచి తొలిజాము గడిచే సమయానికి దూరంగా తల విరియబూసుకొని నృత్యం సల్పుతున్న పిశాచంలా కనిపించింది ఆ చీకటిలో. ఇంద్రసేనుడు మంత్రాల మర్రిని నిశితంగా పరిశీలిస్తూ దాని కిందకు వచ్చి గుర్రాన్ని పక్కన ఆపాడు. మంత్రాల మర్రి మిత్తికొండ పర్వతలోయని ఆక్రమించుకొని ఉంది. దాని కొమ్మలు శాఖోపశాఖలుగా అన్ని దిక్కులకు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా చీమ చిటుకుమన్న వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది. అదే ఇంద్రసేనుడికి ఆశ్చర్యం కలిగించింది. పైగా చెట్టు కింద ఆకులు అలములు లేకుండా ఎవరో పరిశుభ్రం చేసినట్లుగా ఉంది. ఇంద్రసేనుడు గుర్రానికి గల జీను కళ్ళం తీసి దానిని పక్కగా తీసుకువెళ్ళి మేతకు విడిచాడు. తాను ఒక పెద్ద ఊడ పట్టుకొని మర్రి చెట్టు పైకి ఎగ్గబ్రాకి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు. అతనికి క్రింద ఏమి జరిగినా కనిపించేటట్లు ఉన్నది ఆ ప్రదేశం. తను మాత్రం ఎవ్వరికీ కనిపించడు. 2వ జాము గడిచింది. ఆకాశంలో నక్షత్రాలు తప్ప మరేవీ లేవు. ఇంద్రసేనుడికి బడలికగా ఉండుట మూలంగా కాస్త కన్నులు మూతబడ్డాయి. ఢామ్ అని పిడుగుపడ్డ శబ్దం విని కన్నులు తెరిచాడు. మంత్రాల మర్రి క్రింద రణగుణ ధ్వని వినిపించింది. క్రిందకు చూశాడు. అతడి కన్నులు రెపరెపలాడాయి ఆశ్చర్యంతో. తెల్లని పొడవాటి గడ్డాలు నేల మీదకి జీరాడుతూ వీపు మీదకు చిందర వందరగా పడే వెంట్రుకలతో, మొలకు ఎర్రని పట్టు వస్త్రాలతో, మెడలో రంగురంగుల మణులు ముత్యాలు పగడాల దండలతో ఉన్న అనేక పిశాచాలు ఏమిటో తర్కిస్తున్నాయి వాటిలో అవి. ఇంతలో మంత్రాల మర్రి గణాచారిలా ఊగనారంభించింది. ఇంద్రసేనుడు క్రింద పడకుండా చెట్టు కొమ్మని గట్టిగా పట్టుకున్నాడు. మర్రి చెట్టు ఒక్కసారిగా నేలను పెళ్లగించుకొని పైకి లేచింది. పిశాచాలన్నీ ఒక్కసారిగా మర్రి చెట్టు కొమ్మల మీదకి ఎగిరి కూర్చున్నాయి. ఒక పిశాచము ఇంద్రసేనుడిని చూసి కీచుమని అరవబోయింది. ఇంద్రసేనుడు దాని పిలక పట్టుకొని వరలోని కత్తి దూసి కోసి పారేశాడు. పిశాచము లబోదిబోమంది. గోల చేసిన, తన ఉనికి మరో పిశాచానికి తెలిసేటట్లు అరిచిన, ఈసారి గడ్డంతో పాటు పీక కోసి పారేస్తానని చెప్పాడు. దాంతో పిశాచము బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ కూర్చుంది. మరి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నట్లు ప్రశ్నించాడు ఇంద్రసేనుడు. పిశాచం భుజం మీద చెయ్యి వేశాడు. అయ్యా రాజకుమారుడు గారు, ఈ మంత్రాలు మర్రి 12 నెలలకొకసారి అమావాస్య అర్ధరాత్రి సమయంలో భూప్రదక్షిణ చేస్తుంది. ఈ సమయంలో ఇది మా పిశాచ క్షేత్రాల వద్ద ఆగి తిరిగి పయనిస్తుంది. అటు చూడండి, మరికొద్ది క్షణాల్లో మనము అతి వింతైన దీవి దగ్గరకు చేరుకుంటాము. ఈ స్థలంలో ఇంతవరకు మానవుడు అడుగుపెట్టి ఉండడు. ఏ యోగులో ఏ మునిలో ఈ భూమి గుండా పయనించినా వారు ఈ భూమిలోని వింతలు చూసి వెళ్ళేవారే కానీ పట్టించుకోరు. ఈ ప్రాంతంలో నీలాంటి వీరుడు చేయవలసిన అనేక సాహసాలున్నాయి. ఇదిగో ఆ ప్రాంతంలోకి మనం ప్రవేశించబోతున్నాము. నెమ్మదిగా పిశాచాల కంటపడకుండా దిగు, నీకు మేలు జరుగుతుంది అన్నది పిశాచం. ఆకాశంలో పయనిస్తున్న మంత్రాల మర్రి వేగంగా భూమి మీదకు దిగనారంభించింది. ఇంద్రసేనుడు మర్రి నేల మీద ఆగగానే గబాల్న నేల మీదకు దూకేశాడు. దూకబోయే ముందు పిశాచం చేతిలో తాను కోసిన పిలక పెట్టి మరీ దూకాడు.
పిశాచాలు ఇంద్రసేనుణ్ణి గమనించలేదు. వాటి గోలలో అవి ఉండటం ఇంద్రసేనుడికి మేలు చేకూర్చింది. మర్రి చెట్టు ఒక్క క్షణం మాత్రం ఆ ప్రదేశంలో ఉండి తిరిగి ఆకాశంలోకి లేచింది. తెల్లవారేదాకా కదలకూడదని అక్కడే కూర్చున్నాడు అతను. తెల్లవారింది. ఇంద్రసేనుడు లేచి పరిసరాల్ని పరిశీలించాడు. అది పెద్ద ఎడారి ప్రాంతంగా కనిపిస్తుంది. ఈ ఎడారి ప్రాంతంలో విశేషాలు ఏముంటాయి అని ఆలోచిస్తూ నడవసాగాడు. ఇంతలో ఎడారి ఒక్కసారిగా తళతళా మెరిసిపోవటం గమనించాడు. అప్పటికి సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకు వచ్చాడు. ఇంద్రసేనుడు తబ్బిబ్బు పడిపోయాడు. నేల మీద చిత్ర విచిత్ర కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇంద్రసేనుడు నేల మీద మెరుస్తూ ఉన్న రాళ్లను పరిశీలించి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. అవి అచ్చం నీలమణులు, కెంపులు, పచ్చలు, రత్నాలు. ఎనలేని ఈ సంపదకు ఖరీదు కట్టే షరాబు ఈ ప్రపంచంలో లేడు. అతను మరికొద్ది దూరం పయనించాడు. దారిమీద వరుస క్రమంలో పరిచినట్లు ఉన్నాయి రాళ్ళు, రత్నాలు. ఇంద్రసేనుడు కంటికి ఇంపైన రత్నాలు గుప్పెడి ఏరుకొని జాగ్రత్త పరిచాడు. మరుక్షణంలో హె 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 అనే నవ్వు వినిపించింది. ఆ నవ్వు మేఘాలు గర్జించినట్లుగా వినిపించింది. వెంటనే పెద్ద మిడిగుడ్లు, సన్నటి తల, పెద్ద కడుపు, తాటి బోదెల్లాంటి కాళ్ళు గల రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రసేనుణ్ణి చూసిన రాక్షసుడు, "నీ పేరు ఇంద్రసేనుడా?" అని ప్రశ్నించాడు. ఆ రాక్షసుడు తనకంటే 5-6 రెట్లు పెద్దగా ఉన్నాడు. ఇంద్రసేనుడు తలెత్తి చూస్తూ అవును అన్నాడు. "నా పేరు మేఘనాథుడు. నన్ను గెలిచిన గాని నా ఎడారిని దాటలేవు" అన్నాడు. అతను మాట్లాడుతూ ఉంటే మేఘాలు గర్జించినట్లు పిడుగులు వర్షిస్తున్నాయి. ఇంద్రసేనుడు తన కత్తిని గాలిలో జుళిపించాడు. నేలను తన్నిపట్టి పైకి ఎగిరాడు. మేఘనాథుడు ఇంద్రసేనుణ్ణి తన గుప్పెటలో ఇరికించుకున్నాడు. ఇంద్రసేనుడు గిజగిజలాడిపోయాడు. మేఘనాథుడు పకపక నవ్వాడు. ఇంద్రసేనుడి కుడి చేతిలోని కత్తి మెరుపులా పైకి లేచి పిడుగులా రాక్షసుని ఎడమ భుజం మీద పడింది. అరటి బోదిలాగా తెగి క్రింద పడింది అది. రాక్షసుని ముఖం వికృతంగా మారింది. కళ్ళ వెంట నిప్పులు వర్షించాయి. పిడుగులా గర్జించాడు, పిడికిలి బిగించాడు. ఇంద్రసేనుడి ఎముకలు పటపటలాడించాడు. ఇంద్రసేనుడి కన్నుల వెంట రక్తపు చుక్కలు వర్షించాయి. కుడి చేతిలోని కత్తి పిడికిలిలో బిగుసుకుంది. పళ్ళు పటపటలాడించి కత్తిని సర్రున పైకెత్తి మరో వ్రేటు వేశాడు బలంగా. ఆ దెబ్బకు మేఘనాథుడి కుడి భుజం తెగి క్రింద పడింది. ఇంద్రసేనుడు కింద పడ్డాడు. తెగిన కుడి చేత్తో పాటు పిడికిలిలో నుంచి లేచి నిలబడ్డాడు. మేఘనాథుడు తన కొండ గుహంత నోరు తెరిచి ఇంద్రసేనుడిని మింగటానికి తల వంచాడు. అతని ముక్కు పుటాల నుంచి వెచ్చని గాలి ఇంద్రసేనుడికి సోకింది. ఇంద్రసేనుడు మరికొంచెం దూరం జరిగి తన కుడి చేతిలోని కత్తిని వేగంగా గాలిలోకి ఆడించి మేఘనాథుడి 2 కాళ్ళు నరికేశాడు. మొదలు విరిగిన పెద్ద మానులాగా ధబీమని క్రిందపడి పొలికేక పెట్టాడు బాధగా. అతని కన్నులు అగ్నిని వర్షించాయి. ముక్కు రంధ్రాల నుంచి వేడిగాలి జుయ్యమని రానారంభించింది. నాలుక బాగా బయటికి చాచి ఇంద్రసేనుణ్ణి పట్టుకోబోయాడు. ఇంద్రసేనుడు 2 చేతులతో కత్తిపిడి పట్టుకొని బలమంతా చేతుల్లో కేంద్రీకరించి కత్తిని బాగా పైకెత్తి రాక్షసుని గుండెల్లోకి దించాడు. రాక్షసుడు ఒకే ఒక కేక పెట్టాడు. ఎడారి ప్రతిధ్వనించింది. అతడి మొండెము గిలగిలా తన్నుకుంటూ ఉండగా రాక్షసుని పంచప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరుక్షణంలో అతని దేహం నుంచి తెల్లని కాంతిపుంజము ప్రత్యక్షమైంది. ఇంద్రసేన, అమోఘ పరాక్రమవంతుడివైన నన్ను సంహరించి నన్ను రాక్షస జన్మ నుంచి విముక్తి చేశావు. ఇందుకు కృతజ్ఞతగా ఈ మణిహారం తీసుకొని నన్ను సంతోషపరచు. ఈ హారంలో గల దివ్యకాంతులు ఇచ్చే నీలమణిని స్పర్శించి అదృశ్య రూపుడివి కావాలని కోరుకున్న క్షణంలో నువ్వు అదృశ్య రూపుడివి అవుతావు అంటూ మణిమాలను ఇంద్రసేనుడికిచ్చి అదృశ్యమయ్యాడు. ఇంద్రసేనుడు సంబరమాశ్చర్యంతో ఆ మాలను స్వీకరించి మెడలో గుప్తంగా ధరించాడు. అప్పటి వరకు దగద్దగాయమానంగా మెరిసిపోతున్న మణిబాట అదృశ్యమైపోయింది.
ఎప్పటిలాగే ఎడారి ప్రాంతము కనుచూపు మేర దాకా కనిపించసాగింది. ఇంద్రసేనుడు కత్తిని ఒరలో పెట్టుకొని చకచక అడుగులు వేయసాగాడు. ఇంద్రసేనుడు తనని ఏదో అదృశ్య శక్తి లాక్కెళ్తున్నట్లు భావించాడు. తను ఒక్కడుగు ముందుకు వేస్తే మరో 4 అడుగులు ఇంకొంచెం ముందుకు లాక్కెళ్తున్నది ఆ అదృశ్య శక్తి. మరికొంచెం దూరం వెళ్ళాక ఇంద్రసేనుణ్ణి అతి వేగంగా తన వైపుకు లాగుకోవటం సాగించింది. ఇంద్రసేనుడు తన కత్తిని వరలో నుంచి చెరాలను బయటికి లాగాడు. అంతే, మెరుపుని మించిన వేగంతో చేతిలోని కత్తి గాలిలోకి తేలిపోయి ఉత్తర దిక్కుగా పయనించసాగింది. కత్తి తన వద్ద నుంచి పోయిన తరువాత అదృశ్య శక్తి ఇంద్రసేనుణ్ణి తన వైపుకి ఆకర్షించుకోవటం మానింది. అయినా ఇంద్రసేనుడు ఆ దిక్కుగా నడవటం మానలేదు. ఎందుకంటే తన కత్తి గాలిలోకి అలా ఎందుకు వెళ్ళిందో తెలుసుకోవాలనే కుతూహలము అతని మనసులో బలంగా నాటుకుంది. ఇంద్రసేనుడు అరఘడియ ప్రయాణం సాగించాడో లేదో తనకెదురుగా ఒక పెద్ద పర్వతం కనిపించింది. దాని దగ్గర తన కత్తి ముక్కలు ముక్కలుగా పడి ఉండి నేలకి అతుక్కుపోయాయి ఆ ముక్కలు. అది అయస్కాంత పర్వతంగా గుర్తించాడు అతను. అందుకే తను ఆ పర్వతం దిక్కుగా ఆకర్షించబడ్డాడు. అది తన వరలోని కత్తి వలనే జరిగింది అని తెలుసుకున్నాడు. ఇంతకు తనిప్పుడు నిరాయుధుడు. ఆ పర్వతాన్ని ఒకసారి చూసి ఇంద్రసేనుడు నెమ్మదిగా ముందుకు కదిలాడు. పెద్ద హూరుగాలి హోమంటూ వీయసాగింది. ఇంద్రసేనుడు ఆ గాలి తీవ్రతకు తట్టుకోలేక అతను కొట్టుకుపోసాగాడు. కొంత దూరం పోయిన తరువాత గాలి తీవ్రత తగ్గింది. ఇంద్రసేనుడు ఇసుక దుమారం నుంచి రక్షించుకోవటానికి అప్పటి వరకు కన్నులు మూశాడు. కన్నులు తెరిచాడు. ఎదుట కనిపించే బంగారు కొండ అతని కనులకు జిగేల్ జిగేల్మని కనిపించసాగింది. ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్ళి చూశాడు. ప్రపంచంలో ఉన్న బంగారమంతా ఇక్కడే ఉన్నదా అనిపించింది. ఆ బంగారు కొండలో పొడవుగా కత్తి ఆకారంలో కనిపిస్తున్న బంగారు రేకును అందుకున్నాడు ఇంద్రసేనుడు. అక్కడి నుంచి నెమ్మదిగా ముందుకు కదిలాడు. ఆ దారి పొడవున రజిత భస్మం చల్లినట్లు ఉంది. అది సూర్యకాంతిలో తెల్లగా మెరిసిపోతూ ఉంది. ఇంద్రసేనుడు చేతిలోని బంగారు రేకును ఆయుధంగా పట్టుకొని చకచకా నడవసాగాడు. కనుచూపు మేరలో ఏదో కుటీరం ఉన్న ఛాయలు కనిపించాయి. ఈ ఎడారి ప్రాంతంలో, ఈ పిశాచాల ప్రదేశంలో మానవుని ఉనికి ఎలా సాధ్యం? ఎంతో ఆశ్చర్యంగా అటు నడిచాడు వడివడిగా. అది ఒక జీర్ణ కుటీరం. ఆ కుటీరం ముందు ఒక కొలిమి. ఆ కొలిమి భగభగ మండుతోంది. అక్కడ తలపండి గడ్డము గుండెల దాకా ఉన్న శతాధిక వృద్ధుడు ఇంద్రసేనుడి వైపు చూస్తూ కూర్చున్నాడు. ఇంద్రసేనుడు అతని దగ్గరికి వెళ్ళి, ఆర్య నమస్కారం అన్నాడు 2 చేతులు జోడించి. ఇంద్రసేన, ఆకలిగా ఉన్నది కదూ, రా ఇటు కూర్చో. ఏది ఆ బంగారు రేకు? చూడు, ఆ ముత్యాలు మాణిక్యాలు కూడా ఇటివ్వు. రా నా పక్కన కూర్చో. అక్కడ కాదు, ఇక్కడ అంటూ తనని ఆహ్వానించాడు. ఇంద్రసేనుడు అతని పక్కనే గల చిన్న రాతి ఆసనం మీద కూర్చున్నాడు. వృద్ధుడు పన్నశాలలోకి వెళ్ళి రాతి పళ్ళెం నిండా పండ్లు ఫలాలు తీసుకుని వచ్చి ఇంద్రసేనుడికి ఇచ్చాడు. ఇంద్రసేనుడు ఆ రాతి పళ్ళాన్ని అందుకొని పళ్ళు తింటూ తన వద్ద ఉన్న బంగారు రేకును మణులను అతడికి ఇచ్చాడు. వృద్ధుడు మండుతున్న కొలిమిలో బంగారు రేకును సాగగొట్టి దివ్యమైన ఖడ్గాన్ని తయారు చేశాడు. మరుక్షణంలో దానికి పిడి, ఆ పిడికి మాణిక్యాలు పొదిగాడు. దానిని అక్కడే గల ఓ గండ శిలపై రాచి పదును పెట్టి పరీక్షించాడు. ఒక్కసారి గాలిలో ఖడ్గాన్ని అటు ఇటు వేగంగా ఆడించాడు. దాని నుంచి వింతైన శబ్దం వినిపించింది. వృద్ధుడి ముఖంలో తృప్తి గోచరించింది. ఇంతవరకు ఇంద్రసేనుడితో ఒక్క మాట అయినా పలకలేదు. అతి దీక్షగా ఏదో మనసులో గునుక్కుంటూ స్వర్ణ ఖడ్గాన్ని పూర్తి చేశాడు వృద్ధుడు. ఇంద్రసేనుడు అతని పని నైపుణ్యానికి ఆశ్చర్యపోయాడు. వృద్ధుడు ఇచ్చిన పండ్లు తినేసరికి ఇంద్రసేనుడి శరీరంలో నూతన సత్తువ చేకూరింది. తన శరీరంలోని ప్రతి కండరము ఉత్తేజంతో పొంగిపోతున్నట్లు భావన కలిగింది. వృద్ధుడు ఇంద్రసేనుడి భుజం తట్టి మౌనంగా స్వర్ణ ఖడ్గాన్ని అతని చేతికి ఇచ్చాడు. అతని ముందు మోకరిల్లి శిరస్సు వంచాడు. మహానుభావ,
మీ వింత ప్రవర్తన నాకు అర్థం కావటం లేదు అన్నాడు ఇంద్రసేనుడు స్వర్ణ ఖడ్గాన్ని వృద్ధుణ్ణి మార్చి మార్చి చూస్తూ. వృద్ధుడు మాట్లాడలేదు. తన శిరస్సును ఖండించి ఖడ్గం యొక్క పదును పరిశీలింపమని సంజ్ఞ చేశాడు. ఇంద్రసేనుడికి ముసలివాడి ప్రవర్తన నిజంగానే వింతగొలిపింది. ఈ ఎడారిలో ఎన్నో వింతలున్నాయని మణిగుప్తుని ద్వారా ఎప్పుడో తెలుసుకున్న ఇంద్రసేనుడు మారు ఆలోచించకుండా కత్తిని పైకెత్తి మెరుపులా క్రిందకి దించాడు. అంతే, మరుక్షణంలో వృద్ధుడి శిరస్సు తెగి మండుతున్న కొలిమిలో పడటమో, అది భగ్గున మండి ఫట్టుమని ప్రేలిపోవటమో ఒకేసారి జరిగాయి. ఆ వెంటనే అతని దేహం కూడా కాలి బూడిదైపోయింది. ఇంద్రసేనుడు చిత్రంగా ఆ బూడిద కుప్పను చూస్తూ ఉండిపోయాడు. ఇంద్రసేన అనే పిలుపు వినిపించింది మండుతున్న కొలిమిలో నుంచి. ఇంద్రసేనుడు మంటవైపు కన్నార్పకుండా చూశాడు. ఆ మంటలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గంధర్వుడు లాంటి వ్యక్తి కనిపించాడు. మహానుభావా, ఎవరు మీరు? ఈ వింతకు కారణమేమిటి? ఈ స్వర్ణ ఖడ్గ సృష్టికి మీ శిరచ్ఛేదానికి గల కారణమేమిటి అంటూ ప్రశ్నించాడు. మంటలో నుంచి దివ్య శరీరం గల వ్యక్తి బయటికి వచ్చాడు. తాను ధరించిన దుస్తులు అగ్ని కంటే తేజస్సుగా ఉన్నాయి. అతని శరీర ఛాయ సూర్యుడిలాగా వెలిగిపోతుంది. దివ్యాభరణాలు ధరించి కుడి చేతిలో స్వర్ణ ఖడ్గం ధరించి ఉన్నాడు. అతన్ని చూసిన ఇంద్రసేనుడు నమస్కరించి వినయంగా తల వంచాడు. ఇంద్రసేన, నా పేరు మయూరుడు. నేను మయుని సోదరుడును. మయుడు దేవశిల్పి. నేను తనకి సహాయకారిగా ఉంటూ దేవతలకు కావలసిన అనేక భవనాలు, ఆయుధాలు, వాహనాలు మొదలైనవి తయారు చేసి ఇచ్చేవాడిని. ఒకరోజు దేవరాజు ఇంద్రుడు మయుని కోసం కబురు చేశాడు. ఆ సమయంలో మయుడు పాండవులకు మయసభ అనే విచిత్రమైన భవనాన్ని నిర్మించే పనిలో ఉన్నాడు. నేను దేవరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. ఆయన ఒక్క క్షణం ఆలోచించి తన వజ్రాయుధము నా చేతికిచ్చి పదును పట్టి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. నేను పరుగు పరుగున కర్మాగారానికి వచ్చి వజ్రాయుధం పదును పెట్టడానికి సిద్ధమయ్యే తరుణంలో రంభ తన కాలి అందియ ఊడిపోయిందని వచ్చింది. ఆమె అసమాన సౌందర్యానికి వ్యామోహితుడినైన నేను ఆమె కాలి అందియను ముందు బాగుచేసి ఆమెతో సరస సల్లాపానికి దిగాను. సరిగ్గా అదే సమయంలో ఇంద్రుడు నా వద్దకు వచ్చాడు. రంభతో ప్రణయ కలాపం కన్నులారా గాంచిన అతను కోపోద్రిక్తుడు అయ్యాడు. మయూరా అని పొలికేక పెట్టాడు. నేను రంభ ఇరువురము గజగజలాడిపోయాము. మూఢుడా, కర్తవ్య నిర్వహణలో ఎవరు అశ్రద్ధపరిచినా నేను సహించలేను. వజ్రాయుధము సానపెట్టమని నేను ఆజ్ఞ ఇస్తే రంభతో సరస సల్లాపాలు ఆడటం నీ వంతు అయింది. దీనికి ప్రతిఫలంగా పిశాచ ఎడారిలో ముసలి వగ్గువై పడుండు అని శపించాడు. వెంటనే రంభ అతని పాదాలపైన పడి ఈ జాప్యానికి కారణం తనని, అందుకి మయూరుడిని క్షమించమని ప్రాధేయపడింది. నేను కూడా అతన్ని ప్రార్థించాను. కొంతసేపటికి అతను శాంతించి నిరాయుధుడైన యువకునికి స్వర్ణము మణులను తెచ్చిన వారికి నిస్వార్థపరుడికి స్వర్ణ ఖడ్గం చేసిచ్చి దానితో తల నరికించుకున్న క్షణాన శాప విముక్తి పొందగలవు అని చెప్పి తన వజ్రాయుధం పదును పట్టించుకొని రంభతో అంతర్ధానమయ్యాడు. వేలాది సంవత్సరాల నుంచి నేను నీలాంటి యువకుల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ కొలిమి అప్పటి నుంచి మండుతూనే ఉంది. ఇంద్రసేన, ఈ స్వర్ణ ఖడ్గము ఇంద్రుని వజ్రాయుధంతో సమానమైనది. కొండల్ని సైతం మధ్యకు నరకగలదు. నీకు శుభమగుగాక అంటూ అంతర్ధానమయ్యాడు మయూరుడు. ఆ వెంటనే అక్కడి కుటీరము, కొలిమి అన్నీ అంతర్ధానమయ్యాయి. ఇంద్రసేనుడు స్వర్ణ ఖడ్గాన్ని అక్కడే గల పెద్ద కొండరాయి మీద ఆనించాడు. ఆ మరుక్షణంలో ఆ రాయి రెండుగా బ్రద్దలైంది. ఇంద్రసేనుడు తృప్తిగా ఖడ్గాన్ని వరలో పెట్టుకొని ముందుకు అడుగులేస్తూ ప్రయాణం కొనసాగించాడు. అలా ప్రయాణించి ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాడు ఇంద్రసేనుడు. ఆ దట్టమైన అడవిలో ఎక్కడా నీటి చుక్క కూడా కనిపించలేదు. ఒకవేళ ఆ స్థలమే అంత అయి ఉంటుంది అనుకున్నాడు. అప్పుడు కనిపించింది అతనికి ఒక ఎర్రటి సెలయేరు. ఆ ఎర్రటి సెలయేరును చూసి దగ్గరికి వెళ్ళి ఆ సెలయేటిలో చేతులు పెట్టి దోసిల్లోకి తీసుకున్నాడు.
అంతే, అతనికి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఆ ఏటిలో పారుతున్నది రక్తమే, మానవ రక్తం. ఏమిటి రక్తపుటేరు రహస్యం? ఇంద్రసేనుడికి ఈ భయంకరమైన రహస్యాన్ని ఛేదించాలనే కుతూహలం కలిగింది. ఆ రక్తపు ఏటి ఒడ్డునే నడవటం సాగించాడు. మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చిట్టడవిలో గల ఒక పెద్ద పర్వతం వద్దకు చేరుకున్నాడు. ఆ పర్వత శిఖరాన ఒక పెద్ద కోట కనిపించింది. ఆ రక్తము అక్కడి నుంచే ప్రవహిస్తున్నట్లు గమనించాడు అతను. చెరచెరా కొండను ఎక్కి కోటను చేరుకున్నాడు. ఆ కోట చుట్టూ పెద్ద ప్రాకారం ఉన్నది. ఏ మూలైనా దారి కనిపిస్తుందేమోనని పరిశీలించాడు. ఎక్కడా దారి లేదు. ఆలోచిస్తున్న అతడికి ఆ కోటలో నుంచి ఎర్ర చీమల బారు బయటికి రావటం కనిపించింది. వెంటనే ఇంద్రసేనుడు లేచి వరలోని తన స్వర్ణ ఖడ్గం బయటికి లాగాడు. ఆ చీమలు వచ్చే కన్నానికి పైగా కత్తిమునతో రంధ్రం చేయసాగాడు. అతని శ్రమ కొంతసేపటికి ఫలించింది. ప్రాకారంలోని ఒక రాయి ఊడి క్రింద పడింది. అప్పటికే చీకటి పడటంతో లోపల ఏమున్నదో కనిపించలేదు. ఉన్నట్లుండి రక్తపు ఏరు పారటం ఆగిపోయింది. ఇంద్రసేనుడు ఆశ్చర్యపడలేదు. ఇదేదో రాక్షసమాయ అనుకున్నాడు. తను మాత్రము కోటగోడలో మనిషి పట్టేంత కన్నం చేసి దానిలో నుంచి కోట లోపలికి దూరి వెళ్ళాడు. అది ఒక వంటి స్తంభపు రాతి మేడ. చుట్టూ ఇసుక తప్ప మరేమీ లేదు. 2 అడుగులు వేశాడో లేదో కీచు కీచుమనే శబ్దము ఎడతెరిపి లేకుండా వినిపించసాగింది. వెంటనే అప్పటి వరకు తెరుచుకుని ఉన్న తలుపులు ధడాలను మూసుకున్నాయి. ఇంద్రసేనుడి చేతిలోని స్వర్ణ ఖడ్గము సిద్ధంగా ఉంది తలలు నరకటానికి. కానీ చిత్రమేమిటంటే అతన్ని చూచి అరిసింది ఏ రాక్షసో పక్షో జంతువో కాదు. మొండెం లేకుండా ఉన్న మానవ శిరస్సు. అది గాలిలో తేలియాడుతూ అరవసాగింది. ఇంద్రసేనుడు గాలిలోకి ఎగిరి ఆ మానవ శిరస్సు జుట్టు పట్టుకున్నాడు. ఇంతలో భవనంలో నుంచి, ఒరే జుట్టుపోలిగా, ఎవర్రా ఈ రాక్షస మందిరంలోకి అడుగుపెట్టింది? మనిషా జంతువా అనే గొంతు బొంగురుగా వినిపించింది. మానవ శిరస్సు నోరు తెరవబోయింది. కానీ తన జుట్టు ఇంద్రసేనుడి చేతిలో ఉండటమే కాకుండా అతని చేతిలో తళతళలాడే బంగారు కత్తి తన కళ్ళ ముందర కనిపించడంతో జుట్టుపోలిగాడి నోరు అలాగే మూతపడింది. ఇంద్రసేనుడు భయపడకుండా, ఎవరూ లేరని చెప్పు, లేదా నీ కళ్ళు ఈ కత్తితో పొడిచి ముక్కు చెవులు కోసివేయగలను, జాగ్రత్త అన్నాడు. మానవ శిరస్సు కన్నులు భయంతో రెపరెపలాడాయి. ఏకదంతా, ఆకలి వేసి నేనే అరిచాను, శత్రువులెవరూ లేరు అని అరిచాడు జుట్టుపోలిగాడు. ఆ వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. కాపలా జాగ్రత్తగా కన్నులు తెరిచి కాయి, తిండి సూర్యుడు రాగానే తిందువుగాని అంటూ వినిపించింది లోపలి నుంచి. ఇంద్రసేనుడు జుట్టుపోలిగాడి శిరస్సును చాటుకు తీసుకువెళ్ళి, ఎవరు నువ్వు? ఈ రూపంలో ఉండటానికి గల కారణమేమిటి? ఏకదంతుడెవరు? ఈ రక్తపుటేరు ఏమిటి? అని అనేక ప్రశ్నలు అడిగాడు. జుట్టుపోలిగాడు పెదాలు వణికాయి. వీరుడా, ఆ కనిపించే శిలాపేటిక దగ్గరకు నన్ను తీసుకువెళ్ళు. దానిలో నా శరీరమున్నది. నా ఈ శిరస్సును దానికి అతికించి ఆ పెట్టె మీద గల మంత్రాన్ని చదువు. ఆ తర్వాత అన్ని విషయాలు నేను వివరంగా చెప్పగలను అన్నాడు. ఇంద్రసేనుడు మానవ శిరస్సు చెప్పినట్లుగానే రాతి మంటపం దగ్గరికి వెళ్ళి దాని మూత తెరిచాడు. లోపల సకలాభరణాలతో దివ్య వస్త్రాలతో ఒక మానవుని మొండెం కనిపించింది. ఇంద్రసేనుడు ఒక్కసారి ఆ శిరస్సును చూశాడు. జుట్టుపోలిగాడి కన్నులు చెమర్చసాగాయి. వెంటనే ఇంద్రసేనుడు మొండానికి శిరస్సును అతికించి రాతి మందసం మూతను మామూలుగా మూతవేసి దాని మీద ఉన్న మంత్రాన్ని నెమ్మదిగా చదివాడు. అంతే, ఆ పెట్టెలో నుంచి సన్నని పొగ బయటకు రాసాగింది. దానితో పాటు నీలిరంగులో కాంతి కనిపించింది. ఒక్కసారిగా పెట్టె మూత ధడాలను తెరుచుకుంది. ఆ జానుబాహుడైన ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇంద్రసేనుడికి నమస్కరించాడు. ఇంద్రసేనుడు ఏమిటి చిత్రం అని ప్రశ్నించాడు. రాకుమారా, మనం ఆ కనిపించే రాతి దగ్గర మాట్లాడుకుందాం పదండి అంటూ అతని చేయి పట్టుకొని అక్కడికి తీసుకుపోయి అక్కడే ఉన్న శిలపైన ఆసీనులయ్యారు ఇద్దరు. ఇంద్రసేనుడు తన పేరు ఊరు చెప్పి ఈ ఎడారిలోకి ఎందుకు వచ్చింది చెప్పాడు.
ఇంద్రసేన, మీరు విన్నది నిజమే. ఈ ప్రపంచంలో ఉన్న ఎడారులు చాలా వరకు మానవులు దర్శించారు. కానీ ఈ ఎడారి మాత్రము ఎవ్వరూ చూడలేదు. చూసినా ఏ ఒకరిద్దరు సిద్ధులో యోగులో అయి ఉంటారు. సరే, నేను చూపులకు మానవుడినైనా నేను రాక్షసుల జాతివాడినే. నా పేరు ఖేచరుడు. ఆకాశంలో పక్షి కంటే వేగంగా పయనించగలను. నీటిలో చేప కంటే నేర్పుగా ఈదగలను. అటువంటి వాడిని ఒకనాడు ఈ దారిన ఆకాశంలో పయనిస్తూ ఈ వంటి స్తంభపు మేడను చూసి దిగాను. నా ఎదుట క్షుద్ర రాక్షసుల జాతికి చెందిన ఈ ఏకదంతుడు నిలబడి ఉండటం చూసి వెనుదిరిగాను. కానీ అతను మంత్రశక్తితో నన్ను బంధించి ఈ రాతి మందసంలో ఉంచి శిరస్సును నరికాడు. నా శిరస్సును ఈ కోటలోని ప్రాంతాన్ని కాపలాకాయ నియమించాడు. రాత్రి సమయంలో శిరస్సు నరకటం, పగలు ఆ పెట్టెలోని మొండానికి ప్రాణం పోసి ఆహారం ఇవ్వటము, తిరిగి రాత్రికి శిరస్సును ఖండించటం పరిపాటైంది. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి అన్నాడు ఖేచరుడు నిట్టూర్పు విడిచి. మరి ఈ రక్తపుటేరు విషయం ఏమిటి? ఇంద్రసేనుడు ప్రశ్నించాడు. ఆమె నాగలోక నివాసిని అయిన నాగకన్య. ఆమె పేరు మంజుల. నాలాగే ఆమె కూడా ఈ రాక్షసుడి మంత్రశక్తికి కట్టుబడి పగలు శిరస్సు ఖండించబడి రాత్రి నిజరూపు దాల్చడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రాక్షసుని కామాంధకార కోర్కెను ఆమె తిరస్కరిస్తూ అతనికి సేవలు చేస్తూ కాలం గడుపుతోంది. కానీ ఒక్క విషయం, రాక్షసుని ఆయుః రహస్యం ఎవరికీ తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నం చేసి చాలాసార్లు ఆమె దండించబడింది. ఏకదంతుడు చావనిదే ఈ కోట నుంచి బయటపడలేము. అది వాడు మాకిచ్చిన శాపం అన్నాడు ఖేచరుడు. ఇంద్రసేనుడు ఆలోచనలో పడ్డాడు. తను విన్నది ఈ నాగకన్య గురించి అయి ఉంటుంది అనుకున్నాడు. అతని ఆలోచనను భంగపరుస్తూ ఖేచరుడు వేగుచుక్క పొడిచిందని, రాక్షసుడు మరో అరగడియలో తన మందిరాన్నించి బయటకు వస్తాడని, యథాప్రకారం తన శిరస్సు ఖండించి చాటుగా దాక్కోమని సలహా ఇచ్చాడు. ఇంద్రసేనుడు ఖేచరుని శిరస్సు ఖండించి మొండాన్ని అలా పేటికలో భద్రపరిచి తాను చాటుగా పొంచి కూర్చున్నాడు. జుత్తుపోలిగానిగా పిలువబడే ఖేచరుని శిరస్సు యథాప్రకారం గాలిలో ఎగరసాగింది. ఇంతలో లోపల నుంచి కెవ్వుమనే కేక, ఆ వెంటనే వికటాట్టహాసం వినిపించింది. అడుగుల సవ్వడి పెద్దగా వినిపించసాగింది. రే జుత్తుపోలిగా, ఎక్కడ్రా అనే కేకతో ఏకదంతుడు వచ్చాడు. మానవ శిరస్సు అతను చూసి క్రిందకు దిగింది. రాక్షసుడు ఆ తల జుత్తు పట్టుకొని రాతి మందసం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. మరో నిమిషంలో శిరస్సును యథాప్రకారం మొండానికి అతికించి మంత్రం చదివాడు. ఆ తరువాత పొగ రావటము, నీలిరంగు మంటతో ఖేచరుడు పునర్జీవితుడు కావటము జరిగాయి. రాక్షసుడు అతని చేతికి కరవాలమిచ్చి మందిరంలో గల వింత చెట్టు నుంచి కావలసిన ఫలాలు కోసుకొని తిన్న తర్వాత కాపలా కాయమని హెచ్చరించి పెద్ద కొంగరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. మరు క్షణంలో ఇంద్రసేనుడు బయటికి వచ్చాడు. ఇంద్రసేన, నాగకన్య మంజులను చూద్దువుగానిరా అంటూ అతని చేయి పట్టుకొని ఏకశిలా భవనంలో గల రత్నాలు పొదగబడిన మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ మందిరం అంతా రత్నాలతో పొదగబడి వజ్రాలతో తాపబడి ఉంది. తలుపులు బంగారు నగిషీతో అతి మనోహరంగా ఉన్నాయి. ఇది రాక్షస శిల్పి ఒకరు కట్టినట్లు చెప్పాడు ఖేచరుడు. మందిరం తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్లారు ఇద్దరు. అక్కడ దృశ్యాన్ని చూసి ఇంద్రసేనుడు అవాక్కైపోయాడు. అతిలోక సౌందర్యవతి అయిన ఒక కన్య శిరస్సు పైన వ్రేలాడదీయబడి ఉన్నది. ఆమె మొండెం నుంచి శిరస్సు నుంచి కారుతున్న రక్తపు చుక్కలు అక్కడే గల మంత్రజలంతో కలిసి రక్తపు ఏరు రూపంలో పారుతోంది. ఈ ఏరే తను అడవిలో చూసిందని అర్థం చేసుకున్నాడు అతను. ఆమె శిరస్సు కన్నులు మూసుకొని ఉంది. ఇంద్రసేనుడు ఆమె శిరస్సును స్పర్శించబోయాడు. వెంటనే ఖేచరుడు అతన్ని వారించాడు. ఇంద్రసేన, మంజుల శరీరాన్ని ఏకదంతుడు తప్ప అన్యులు ఎవరి తాకినా ఆమె శిలారూపం ధరిస్తుంది. ఇది అతను తీసుకున్న ముందు జాగ్రత్త. ఎందుకంటే అతను లేని పక్షంలో ఈ కోటకు కాపుదారిని నేను మాత్రమే.
మేమిద్దరం ఏదైనా కుట్ర చేస్తామని అతని భయం అన్నాడు ఖేచరుడు. నాగకన్య సౌందర్యాన్ని అతను తిలకించి ఎలాగైనా సరే ఈమెను రాక్షసుడి బారి నుంచి కాపాడాలి అని నిశ్చయించుకున్నాడు. ఖేచరుడు అతన్ని ఆ మందిరం నుంచి వెలుపలకు తీసుకువచ్చాడు. ఇంద్రసేన, ఈ రాక్షసుడి ఆయు రహస్యమో ఇక్కడకు కొద్ది దూరంలోనే గల పాతాళ మందిరంలో ఉండే మాయాకన్యకు తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే ఏకదంతుడు ఆమె పరస్పరం ప్రేమించుకున్నారు. నాగకన్య మంజులను చెరపట్టిన తరువాత ఆమెకు ఇతనికి మనస్పర్ధలు కలిగాయి. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి అన్నాడు ఖేచరుడు. ఇంద్రసేనుడు ఖేచరుడు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి తను వచ్చిన దారిగుండానే కోటను దాటి బయటికి వచ్చాడు. అక్కడ నుంచి పాతాళ మందిరాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు అతను. అల్లంత దూరంలో ఏదో తళతళ మెరుస్తున్న చిన్న గుట్టలాంటిది కనిపించింది. వడివడిగా అక్కడికి నడిచాడు. అది చిన్న కొండ. ఆ కొండకు ఒక గుహ. ఆ గుహకు ఇనుప తలుపులు బిగించి ఉన్నాయి. పైనుంచి బంగారు గొలుసు ఒకటి వేలాడుతోంది. అదే పాతాళ మందిరం అయి ఉంటుందనుకున్నాడు. బలంగా తలుపులు త్రోశాడు. తెరుచుకోలేదు. పైనున్న బంగారు గొలుసుకు తలుపులు తెరుచుకోవటానికి ఏదైనా సంబంధం ఉండి ఉండవచ్చుననే అనుమానంతో గొలుసుని బలంగా పట్టుకుని లాగాడు. గొలుసు లాగితే తలుపులు తెరుచుకోపోగా పైనుంచి బంగారపు పంజరం ఒకటి వచ్చి ఇంద్రసేనుడి మీద పడింది. దానితో ఇంద్రసేనుడు బోనులో సింహంలాగా బంధించబడ్డాడు. బయటపడటానికి గింజుకోసాగాడు. హిహిహి అని నవ్వు హేళనగా వినిపించింది గాలిలో. ఇంద్రసేనుడు కోపంతో కన్నులెర్రజేసి, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. రాజపుత్ర, నా పేరు కిన్నెర. యక్షరాజు కుబేరుని మేనకోడల్ని. శాపగ్రస్తను. శాప విముక్తి చేయగలనంటే కనిపించగలను అన్నది అదృశ్య రూపంలో ఉన్న యక్షకన్య. ఇదెక్కడి గోలరా బాబు అనుకొని, సరే నీకు శాప విమోచనానికి గల మార్గం ఏమిటి అన్నాడు. ఏముంది, నీ కుడి చేయి నరికి దాని గుండా కారే రక్తంతో నన్ను అభిషేకించాలి. ఆ వెంటనే యథారూపు ధరిస్తాను అని వినిపించింది గాలిలోనే. ఇంద్రసేనుడు ఇంకేమీ ఆలోచించలేదు. బంగారు పంజరంలో నుంచి తన చేతిని చాచి స్వర్ణ ఖడ్గంతో కుడి చేతిని నరుక్కున్నాడు. దాని నుంచి కారే రక్తంతో అదృశ్య రూపంలో ఉన్న యక్షిణిని అభిషేకించాడు. ఆ మరుక్షణంలో ఎన్నో రంగులు చిత్ర విచిత్ర కాంతులతో మెరిసిపోతూ కన్నులు జిగేల్మనిపించాయి. దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్న అసమాన సౌందర్యరాశి ప్రత్యక్షమైంది. ఆమె పట్టు వస్త్రాలు ధరించి మణి ఆభరణాలతో వెలిగిపోసాగింది. ఇంద్రసేన కృతజ్ఞురాలిని అంటూ గాలిలో తన కుడి చేతిని ఆడించింది. వెంటనే ఆమె చేతిలో అమృత కలశం ప్రత్యక్షమైంది. ఇంద్రసేనుడి కుడి చేతిపైన అమృతాన్ని చిలికించింది ఆమె. తక్షణము ఇంద్రసేనుడి కుడి చెయ్యి యథాప్రకారం రూపుదాల్చింది. యక్షిణి సలహాపైన బంగారు పంజరం యొక్క ఊచలను తన కత్తితో ఛేదించుకొని బయటికి వచ్చాడు ఇంద్రసేనుడు. కిన్నెరా, నువ్వు శాపగ్రస్తవు కావటానికి గల కారణమేమిటి? నిన్ను చూస్తుంటే యక్షులందరూ అహంభావులే అనిపిస్తుంది అన్నాడు ఇంద్రసేనుడు. ఫ్రెండ్స్, మిగతా కథని రేపటి భాగంలో విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.